నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సంచన ఏపీలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెరపైకి కాపు రాజకీయాలు ప్రత్యేకం కావాల్సిందే కాపు ఓట్లను తమ వైపు తిప్పుకుంటే గెలుపు ఖాయమని పార్టీలు భావించడమే అందుకు ప్రధాన కారణం 2019 ఎన్నికల్లో కాపు ఓట్లు జగన్ కు ప్లస్ అయ్యాయి అయితే గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కోపంతో ముద్రగడ పద్మనాభం జగన్ సక్సెస్ కు అండగా నిలిచారు జరగనున్న ఎన్నికల్లో కూడా కాపు ఫ్యాక్టర్ బలంగా వినిపిస్తోంది జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నారని టాక్ ఊపందుకుంది తాజా కాపు పాలిటిక్స్ పై ఓ లుక్కేద్దాం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి కాపు ఓట్లను తమ వైపు తిప్పుకుంటే గెలుపు ఖాయమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి ఇక 2009 ఎన్నికల వరకు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ఉన్నారు టీడీపీలో ఎంపీతో పాటు మంత్రిగా పనిచేశారు కాపుల కోసం ప్రత్యేకంగా ఏ పని చేయలేకపోయారన్న అపవాదు ముద్రగడపై ఉంది 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి మరీ టికెట్ ఇచ్చారు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ముద్రగడను పిఠాపురం నుంచి పోటీ చేయించారు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నా వారు పెద్దగా ముద్రగడను ఆదరించలేరు దారుణ ఓటమి ఎదురవడంతో ముద్రగడ మనస్తాపానికి గురయ్యారు రాజకీయాలకు దూరమయ్యారు తన రాజకీయ ఆధిపత్యానికి టీడీపీ అధినేత చంద్రబాబు గండి కొట్టారన్న కోపం ముద్రగడలో ఉండిపోయింది అంతేకాదు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం తనను ఆదరించలేదన్న బాధ నివురుగప్పిన నిప్పులా మారింది ఇక 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లు కల్పించడంలో జాప్యం చేశారు దీంతో ముద్రగడ తెరపైకొచ్చారు కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని అందుకున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే కాపులకు రిజర్వేషన్లు ప్రకటించాలని కోరారు ఇక అందుకు చంద్రబాబు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని ప్రారంభించారు అయితే ఈ ఉద్యమంలో ముద్రగడ చిత్తశుద్ధి ఎంత ఉందో తెలియదు కానీ ఉద్యమం హింసకు దారి తీయడానికి అప్పటి విపక్షం వైసీపీ కారణమన్న ఆరోపణ ఉంది కాపు ఓటర్లు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఒకటైన అమలాపురంలో పరిస్థితి ఏంటో మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు కోనసీమ ప్రాంతం కాపు సామాజిక వర్గానికి పెట్టింది పేరు ఈ ప్రాంతంలో కాపు సామాజిక వర్గాలు చాలా అధికంగా ఉంటారు అయితే ఇటీవల రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గం చాలా కీలకంగా మారుతుంది అంటే ముద్రగడ పద్మనాభం ఏదైతే కాపు ఉద్యమ పోరాట నేత ఎవరు ఉన్నారో ముద్రగడ పద్మనాభం ఇటీవల వైసీపీకి దగ్గరయ్యారు వైసీపీ పార్టీలు చేరారు అటువంటి పరిస్థితుల్లో కాపులు ఈ ప్రాంతంలో ఏ విధంగా వ్యవహరిస్తారనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా నడుస్తుంది అంతేకాదు మరో పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందడంతో ఇప్పుడు కాపులు ఎటువైపు వెళ్తారు జనసేన వైపు ముద్రగడ వైపు ప్రయాణం చేస్తారనేది ఇక్కడ కీలకమైన చర్చ జరుగుతున్న పరిస్థితి అంటే పూర్తిగా తీసుకున్నప్పుడు ఏదైతే ఇటీవల కాలంలో తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున మద్దతు ఉంది పూర్తి స్థాయిలో గతంలో తీసుకుని ఇప్పుడు తీసుకున్నా కూడా అంటే ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే కాపు సామాజిక వర్గంలో యువత చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ వైపు పయనిస్తున్నారనే ఒక ప్రచారం ఉంది అంతేకాదు ముద్రగడ ఈ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ముద్రగడతో ఉన్న కాపు ఉద్యమ నేతలందరూ కూడా చాలా తటస్థంగా ఉన్నారు ఉద్యమ నేతలు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళలేదు కొంతమంది ఉద్యమ నేతలు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి ఉన్నారు కొంతమంది జనసేన వైపు ఉన్నారు కూడా పూర్తి స్థాయిలో జనసేనలో యువత ఉన్నారు అంటే పూర్తిగా తీసుకున్నప్పుడు కోనసీమ ప్రాంతంలో తీసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గాలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు జనసేన వైపు అధికంగా ఉన్నారని చెప్పవచ్చు ముద్రగడ వైపు ఉండే సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ముద్రగడ పార్టీలో చేరినప్పుడు కానీ తదనంతరం కానీ ముద్రగడకి మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి అయితే లేదు అంటే కాపు సామాజిక వర్గాల వరకు తీసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం కూడా కాపులు అధికంగా ఉన్న పరిస్థితి ఉంది గతం నుంచి తీసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో జనసేన టీడీపీ కూటమి నేపథ్యంలో కాపులు అధికంగా ఈ కూటమి వైపు మొగ్గు చూపుతారు అనేది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు చెప్తున్న విషయం అంతేకాదు ముద్రగడ వెళ్ళిన క్రమం కూడా సక్రమంగా లేదనే దానిపై కూడా వ్యతిరేకత చాలా వ్యక్తమవుతోంది ముద్రగడ మీద కూడా సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి వైసీపీ వైపు వెళ్ళిన నేపథ్యంలో అనేక ట్రోల్స్ నడుస్తున్న పరిస్థితి అయితే ముద్రగడతో కాపు సామాజిక వర్గం ఎవరు కూడా ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితి ఎక్కడ మాత్రం కనరావడం లేదు అంతేకాదు కోనసీమ ప్రాంతంలో తీసుకున్నప్పుడు ప్రధానంగా జిల్లా పేరు మార్పు అంశంలో పెద్ద ఎత్తున ఉద్యమం వివాదం నడిచింది ఆ పరిణామాల నేపథ్యం కూడా కాపులు వైసీపీ వైపు వ్యతిరేక భావంతో ఉన్నారు మరో పక్క తీసుకుంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఏదైతే ఈ 5 సంవత్సరాల పాలనలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎటువంటి నిధులు విడుదల కాలేదు కాపు కార్పొరేషన్ వల్ల కాపులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు విద్యార్థులకు విదేశీ విద్యా పథకం వర్తించలేదు ఇటువంటి వ్యతిరేకత కూడా వైసీపీ మీద కాపు సామాజిక వర్గం నుంచి గతంలో పోల్చుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాపు కార్పొరేషన్ ద్వారా కొంత నిధులు వచ్చాయి విదేశీ
విద్యా పథకం అమలు జరిగిందనే భావన కూడా కాపుల్లో వ్యక్తమవుతుంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కాపుల అందరూ కూడా జనసేన వైపు, పవన్ కళ్యాణ్ వైపు అడుగులు వేస్తారని మాత్రం చెప్తున్న పరిస్థితి. అంతేకాదు ముద్రగడ వైపు స్వల్పంగానే, కాపులు ముద్రగడ వైపు ఉంటారు కానీ అది స్వల్పంగానే ఉంటుంది. కోనసీమ ప్రాంతంలో కంటే మెట్ట ప్రాంతంలోనే అతనికి పట్టు ఉంది కాబట్టి మెట్ట ప్రాంతంలో ఉంటారనేది నానుడి. ఈ పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం అంతా కూడా కోనసీమ ప్రాంతంలో తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా టీడీపీ, జనసేన కూటమి వైపు పయనిస్తారనేది విశ్లేషకులు చెప్తున్న విషయం. విశ్వనాథ్, రాజ్ న్యూస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా. ఇక వైసీపీ కోసమే ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని తలపై ఎత్తుకున్నారన్న కామెంట్స్ కూడా లేకపోలేదు. ఉద్యమం పతాక స్థాయికి చేరడం, తునిలో రైలు విధ్వంసం జరగడం, వందలాది మందిపై కేసులు నమోదు కావడం జరిగిపోయింది. ఈ మొత్తం పరిణామంతో రాజకీయ పరిస్థితులే మారిపోయాయి. చంద్రబాబుపై కాపుల ఆగ్రహానికి ఈ పరిణామాలన్నీ కారణమయ్యాయి. అయితే అప్పట్లో జనసేన ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న కాపులు అటువైపు టర్న్ కాకుండా వైసీపీ వైపు వెళ్లేలా ముద్రగడ ప్లాన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీకి కాపులు దూరమయ్యారు. జనసేన వైపు వెళ్లకుండా జగన్ వైపు మొగ్గు చూపడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని కోరుకున్న పద్మనాభం ఆ డిమాండ్ చేయాలి కదా, అలా చేయలేదు సరికాదా? కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఉన్నఫలంగా నిలిపివేశారు. తనను శంకించినందుకు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న అనుమానాలను నిజం చేసేలా ఉద్యమాన్ని నిలిపివేయడం విశేషం. ఇక అప్పట్లో ముద్రగడ ఉద్యమానికి తలవంచిన చంద్రబాబు ఇచ్చిన 5% ఈబీసీ రిజర్వేషన్లు సైతం జగన్ నిలిపివేశారు. కాపులకు పథకాలకు సైతం మంగళం పలికారు. కానీ ఆ సమయంలో ముద్రగడ నోరు తెరవలేదు. పైగా సీఎం జగన్ కు అనుకూల ప్రకటనలు చేస్తూ వచ్చారు. తాజాగా ఎన్నికల ముంగిట వైసీపీలో చేరిపోయారు. దీంతో ఇప్పటి వరకు ముద్రగడపై ఉన్న అనుమానాలన్నీ నిజమని అభిప్రాయాలు బలపడేలా ఆయన వ్యవహరించడం విశేషం. కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాకినాడ ఒకటని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఏ పార్టీకి కాపు కాస్తుందన్నదైతే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి వైపు ఉంటే, మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాత్రం వైఎస్ఆర్సీపీ కూటమి వైపు ఉండడంతో కాపు సామాజిక వర్గం ఓట్లు ఇటువైపు టర్న్ అవుతాయన్నదైతే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాపు సామాజిక వర్గం గురించి ముందుగా మనం తెలుసుకునేలా ఉంటే, ప్రస్తుతం ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గాన్ని కాపు సామాజిక వర్గం పిలుస్తారు. అలాగే రాయలసీమ ప్రాంతాల్లో బలిజా అని పిలుస్తూ ఉంటారు. అలాగే మరియు ఉత్తరాంధ్రలో అయితే తూర్పు కాపులు కూడా అని పిలుస్తుంటారు. ఈ లోపల కృష్ణా మరియు గుంటూరు ప్రాంతాల్లో అయితే తెలగ కాపులను కూడా పిలుస్తుంటారు. మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గం దాదాపు ఈ నలుగురు కలుపుకుంటే 22% ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి అత్యంత బలమైన సామాజిక వర్గంగా ఉంది. గతంలో కూడా పోల్చుకుంటే ఈ సామాజిక వర్గం ఎటువైపు ఉంటే విజయ అవకాశాలు అటువైపు కూడా ఉంటాయని కూడా ప్రతీతి ఉండడంతో ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన ఇరువురు నేతలు ఒక పార్టీ వైపు ముద్రగడ, మరో ఒక పార్టీ వైపు జనసేన నాయకుడు ఉండడంతో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు పడతాయన్నది అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో కూడా మనం రాజకీయ పరిస్థితిని చూస్తే 4 దశాబ్దాలుగా జరిగిన ఎన్నికలు మనం చూసుకుంటే 2009 ఎన్నికల్లో అయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే అప్పుడే పుట్టుకొచ్చిన ప్రజారాజ్యం పార్టీ కూడా పెట్టడం జరిగింది. దాదాపు 18% పైగా ఓటు సాధించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. అప్పుడు కాపులందరూ టీడీపీ వైపు ఉండేదానికి సడన్గా ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో అప్పుడు టీడీపీ ఓట్లు చేల్చడంతో టీడీపీ పార్టీ ఓటమి పాలైందని చెప్పొచ్చు. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగిన సందర్భంలో అయితే అప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడికి పద్ధతి ఇవ్వడంతో కాపు సామాజిక వర్గంలో చాలామంది ఓటర్లందరూ అటు టీడీపీ వైపు మొగ్గు చూపడంతో అప్పుడు చంద్రబాబు నాయుడు విజయం సాధించారు. తర్వాత 2014 అయిపోయి విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయితే ఈ ఇరువురు మధ్య జరిగిన పడంతో అటు టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడంతో టీడీపీ ఓట్లలో భాగంగా ప్రధానంగా ఉండే జనసేన ఓట్లు తేల్చడంతో కాపు సామాజిక వర్గం అందరూ జనసేన వైపు వెళ్లడంతో టీడీపీ ఓటమికి అయితే నేరుగా జనసేన పార్టీ కారణమైందని చెప్పి తెలుసుకుని ఈసారి టీడీపీ ఓట్లు చీలకుండా అటు కాపు సామాజిక వర్గం ఓట్లు చీలకుండా ఉండేందుకైతే ఇరువురు కలిసి పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో అయితే జనసేన మరియు టీడీపీ కూటమి పోటీ చేస్తున్న సందర్భంగా అయితే కాపు సామాజిక వర్గం ఎక్కువ శాతం జనసేన వైపే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే జనసేనలో అయితే కాపులు సంబంధించి పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొన్నిదల కుటుంబం వైపు, చిరంజీవి వైపు ఉండడంతో ఇప్పుడు కూడా జనసేనకు వైపు కాపు సామాజిక
వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళకి కాపు సామాజిక వర్గంలో కేవలం 2-3% ఓట్లు మాత్రమే పడే అవకాశం ఉంది. మిగతా ఓట్లన్నీ ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో కనీసం ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం చూస్తుంటే కనీసం జనసేన పార్టీనైనా డెవలప్ చేసుకుంటే రానున్న రోజుల్లో కాపు సామాజిక వర్గం డెవలప్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండడంతో ఎక్కువ శాతం దాదాపు ఓట్లన్నీ కూడా జనసేన వైపు టర్న్ అయ్యాక ఉంది. అదే కాపు ఉద్యమం అనేది అందరూ గతంలో కాపుల కోసం బీసీలో చేయాలని ఉద్యమం చేశారు కారణం చేత ఆయన మీద కూడా కొద్ది సింపతి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఓట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైపే కాపుల ఓట్లు టర్న్ అయ్యే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ బలమైన సామాజిక వర్గం, అలాగే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాల్లో కూడా పోటీ చేసే కాపు సామాజిక వర్గం కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుందని అన్నది అంశంపై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం ముద్రగడది పత్తిపాడు నియోజకవర్గం జగ్గంపేట వరకే మాత్రమే పరిమితం అయ్యి మిగతా ప్రాంతాల్లో కూడా కేవలం ఆయన అభిమానులు ఉండడంతో అక్కడ ఏమైనా ఇదే అవకాశం ఉంది కాబట్టి మెజార్టీ ఓట్లు కూడా జనసేన వైపే టర్న్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాపులందరూ జనసేన వైపు ఉంటారన్నట్టు కాపులు చెందిన పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నప్పుడు సమాచారం. ఇది వీడి జర్నలిస్ట్ దుర్బాబుతో దుర్గారావు, రాజు న్యూస్, కాకినాడ నుంచి. అయితే ఇప్పటి వరకు కాపుల కోసం ముద్రగడ పద్మనాభం ఏం చేశారు అన్నది మాత్రం చెప్పడం లేదు. టీడీపీ హయాంలో ఈబీసీ రిజర్వేషన్తో పాటు విదేశీ విద్యకు సంబంధించి కొన్ని రకాల పథకాలను సైతం అమలు చేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లను నిలిపివేశారు. కాపుల ప్రత్యేక పథకాల్లో కూడా కోత విధించారు. అయినా ఎన్నడూ ముద్రగడ పద్మనాభం నోరు తెరవలేదు, కనీసం ఖండించలేదు. ఇప్పుడు వైసీపీలోకి అధికారికంగా చేరిన ముద్రగడ పవన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. కాపు ఉద్యమానికి చంద్రబాబు కారకుడు ఆరోపిస్తున్నారు. నాడు విధ్వంసాలపై నోరు తెరవలేదని నిందలు వేస్తున్నారు. చంద్రబాబుపై ముద్రగడ చేసిన విమర్శలపై నాడు పవన్ స్పందించారు. అప్పటి ప్రభుత్వ చర్యలను తప్పుపట్టారు. ఈబీసీ రిజర్వేషన్లు ఎత్తివేసినా ముద్రగడ మాట్లాడకపోవడం కూడా కాపులకు శాపంగా మారింది. ఇలా ఎలా చూసుకున్నా కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడ పద్మనాభం ఏం సాధించలేదని తెలుస్తోంది. కేవలం ఇప్పుడు రాజకీయ కోణంలోనే ఆయన పవన్ పై ఆరోపణలు చేయడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నో ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కీలకంగా మారారు. అలాంటి ప్రదేశాల్లో ఏలూరు జిల్లా ఒకటి. ప్రస్తుతం అక్కడి కాపు రాజకీయాలు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి మురళి అందిస్తారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ యువతను ఆకర్షించే విధంగా ప్రసంగాలు చేయటం కానివ్వండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే అందులో కూటమిలో భాగంగా 5 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు నిలబడే విధంగా కూడా జనసేన అధినేత పశ్చిమ గోదావరి జిల్లా మీద దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అలాగే తూర్పు గోదావరి జిల్లా తర్వాత అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఉండే ఎక్కువగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో అయితే 5 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది జనసేన పార్టీ. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్న నేతలు యువత కూడా జనసేన అధినేత ప్రసంగాలు ఆకర్షితులు అయ్యే కానివ్వండి, వేరే సామాజిక వర్గాలు కూడా జనసేనకు అండగా ఉన్నారని చెప్పుకోవచ్చు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కానివ్వండి, అలాగే కాపు సంక్షేమ సేన నేత హరిరామ జోగయ్య కూడా పవన్ కళ్యాణ్తో విభేదించినప్పటికీ కూడా కాపు సామాజిక వర్గం మొత్తం కూడా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 80 నుంచి 90% కాపు సామాజిక వర్గం కూడా మొత్తం కూడా జనసేన వెంట ఉన్నారని చెప్పుకోవచ్చు. జనసేన యువత ముఖ్యంగా జనసేన ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే యువత కూడా ఈసారి కొత్తగా ఓటర్ల లిస్టులో వచ్చిన యువత అంతా కూడా జనసేన వైపే ఉన్నారని చెప్పుకోవచ్చు. జనసేన ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఈ జిల్లాల్లో అత్యధికంగా ఉమ్మడి కూటమికి కూడా మంచి జరిగే విధంగా కూడా ఫలితాలు ఉంటాయంటూ కూడా విశ్లేషకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 15 నియోజకవర్గాల్లో 5 స్థానాలు జనసేన తీసుకుందంటే ఇక్కడ ప్రభావం అంటే ముఖ్యంగా ఈ 5 నియోజకవర్గాలు తాడేపల్లిగూడెం, నరసాపురం, భీమవరం, ఉంగుటూరు, నిడదవోలు ఈ నియోజకవర్గాల్లో లక్షలాది కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్న నేపథ్యంలో అయితే జనసేన పార్టీ ఇక్కడ అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఈ జనసేనకు సంబంధించి ముఖ్యంగా వెన్నుముకగా ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తం కూడా
అటు కాపు ఉద్యమ నేతలు విభేదించిన, అలాగే కాపు సంక్షేమ సేన హరిరామ జోగయ్య విభేదించినప్పటికీ కూడా కాపు సామాజిక వర్గ ఓటర్లందరూ కూడా మేజర్ 80 నుంచి 90% జనసేన పార్టీ వైపే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈసారి యువతకు ఎక్కువగా ఓట్లు వచ్చిన యువత అంతా కూడా జనసేనకు బలం ఉంటుంది అని కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే నరసాపురం నియోజకవర్గంలో రెండో స్థానంలో నిలిచిన బొమ్మిడి నాయకర్ని అయితే జనసేన అభ్యర్థిగా నిలబెట్టింది. అలాగే భీమవరంలో కూడా జనసేన అధినేత పోటీ చేశారు. అక్కడ కూడా రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో జనసేన అభ్యర్థిని అక్కడ నిలబెట్టారు. ఇంతకుముందు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా గెలుపొందిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం సీటు కూడా జనసేన పార్టీ అభ్యర్థి ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకొక నియోజకవర్గం చూసినట్లయితే ఉంగుటూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ ఇక్కడ కూడా జనసేన అభ్యర్థిని నిలబెట్టిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే 15 స్థానాల్లో 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నిలబెట్టారు. జనసేన అభ్యర్థులు అటు తెలుగుదేశం ఇటు బీజేపీ ఉమ్మడిగా అభ్యర్థులు ముందుకు వస్తున్న నేపథ్యంలో అయితే ఇటు కాపు సామాజిక వర్గం వన్ సైడెడ్గా మేజర్గా ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జనసేనకు అండగా ఉంటే ఇటు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఈ 3 కూటమి అభ్యర్థులు గెలుపొందుతారంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పే పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వాస్తవానికి కాపుల్లో చైతన్యం వచ్చింది. నేతలు పార్టీలు ఏవైనా కావచ్చు, లోతట్టు రాజకీయాలు మాత్రం కాపు జాతికి సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నారు. కాపులను అడ్డం పెట్టుకుని ఎన్నడూ పవన్ రాజకీయాలు చేయలేదు. ఆ మంచి గుణమే కాపులను ఆకట్టుకుంటుంది. గత ఎన్నికల్లో పవన్ ఉన్నా జగన్ వైపు అడుగులు వేశామన్న బాధ కాపుల్లో ఉంది. అందుకే ముద్రగడ కంటే పవన్ కళ్యాణ్ ని కాపుల్లో మెజారిటీ వర్గం విశ్వసిస్తోంది. ఈ ఎన్నికల్లో అండగా ఉంటామని చెప్తోంది.